ఈరోజు నేను గోధుమ పిండి, పచ్చి కొబ్బరితో చాలా హెల్తీగా బిస్కెట్స్ చేయబోతున్నానండి. ఎలా చేద్దామో చూసేద్దామా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈ బిస్కెట్స్‌కి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి షుగరు, గోధుమ పిండి, నెయ్యి అండి. ముందుగా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులో నేను ఒక గ్లాస్ షుగర్ వేసుకుంటున్నానండి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకులు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక మెత్తని పొడిలా మిక్సీ చేసుకోవాలండి. ఇదే మిక్సీ జార్‌లో ఒక గ్లాస్ నెయ్యి గానీ, ఒక గ్లాస్ ఆయిల్ గానీ తీసుకోవచ్చండి. ఈ బిస్కెట్స్ కంప్లీట్‌గా ఆయిల్‌తో అయినా చేయొచ్చు, నెయ్యితో అయినా చేయొచ్చండి. ఎలా చేసినా చాలా బావుంటాయి టేస్ట్ అనేది. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి తీసుకొని రిమైనింగ్ ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ షుగరు, ఆయిల్‌ని కలిపి మిక్సీ చేసుకుందామండి. చూడండి ఎంత మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో. దీన్ని ఇప్పుడు ఒక బౌల్‌లో తీసుకుంటున్నానండి. ఇలా క్రీమ్‌లా రావాలంటే 1, 2 నిమిషాల పాటు మిక్సీ చేసుకోవాలి అండి. ఒక గ్లాస్ షుగర్‌కొచ్చేసి 1.5 గ్లాస్ గోధుమ పిండిని తీసుకోవాలి అండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట స్వీట్‌నెస్ అనేది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్‌ల శనగపిండి తీసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ. అదే అండి బొంబాయి రవ్వ. ఇ ఉప్మా చేసుకునేది. ఒక చిటికెడు సాల్ట్ అండి. సాల్ట్ అనేది వేసామా, వేయలేదా అన్నట్టు వేయాలి. లేదు అంటే బిస్కెట్స్‌లో ఉప్పు అనేది తగులుతూ ఉంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. లైట్‌గా వేళ్ళతో అయినా కలుపుకోవచ్చు. లేదా స్పూన్‌తో అయినా కలుపుకోవచ్చు అండి. మరి ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి గట్టిగా కలిపేసాము అంటే బిస్కెట్స్ కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. ఇందులోనే నేను మంచి టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకుంటే ఒక్కోలా అనిపిస్తుంది. ఎండు కొబ్బరి తీసుకుంటే ఒక్కో ఫ్లేవర్ వస్తుందనమాట. మీకు నచ్చితే ఏదైనా తీసుకోండి. దీనికి కొలత అంటూ ఏమి ఉండదండి. నేనైతే ఏ గ్లాస్‌తో షుగర్ తీసుకున్నానో దాంతో ఒక గ్లాసు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకున్నాక పిండిని చూడండి ఇలా ఉండ చేసి విరిస్తే స్ట్రక్చర్ అనేది ఇలా రావాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్‌లా తీసుకొని మనకి నచ్చిన షేప్స్‌లో బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చండి. డైరెక్ట్‌గా చేత్తో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా మెజరింగ్ స్పూన్ ఉంటే దాంతో అయినా షేప్స్‌లా చేసుకోవచ్చండి. అన్నీ ఒకే సైజులో చేసుకున్నట్టయితే ఈక్వల్‌గా బేక్ అవుతాయండి బేక్ చేసుకునేటప్పుడు. లేదు అంటే ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా అయితే మాడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇలాగే మిగతా పిండితో బిస్కెట్స్ అన్నీ చేసుకోవాలండి. ఈ బిస్కెట్స్‌ని బేక్ చేయడం కోసం నేనైతే కేక్ పాన్ తీసుకుంటున్నానండి. ఒకవేళ ఇది లేనట్టయితే ఏదైనా ప్లేట్ గానీ, కంచం గానీ అడుగు ఫ్లాట్‌గా ఉండేది ఏదైనా తీసుకోవచ్చండి. ఈ కేక్ గిన్నెలో ఒక 2 డ్రాప్స్ ఆయిల్ గానీ, గానీ రాసుకొని గిన్నంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం గోధుమ పిండి వేసి గిన్నంతా స్ప్రెడ్ అయ్యేలాగా గిన్నె మొత్తం డస్ట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల బిస్కెట్స్ అస్సలు మాడవండి. చక్కగా బేక్ అవుతాయి మనకి. గిన్నెకి అతుక్కోకుండా. ఇప్పుడు మనం చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఎన్ని పడితే అన్ని గిన్నెలో పెట్టుకోవాలి అండి. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోవాలి. ఈ బిస్కెట్స్ ఏంటంటే ఉడికిన తర్వాత సైజ్ అనేది పెరుగుతుందండి. గ్యాప్ అనేది కరెక్ట్‌గా ఇవ్వకపోతే అవి అంటుకుపోతాయండి. బిస్కెట్స్ పైన గార్నిషింగ్ కోసం నేను సన్నగా చాప్ చేసుకున్న బాదంని పెడుతున్నానండి. ఈ బాదం ప్లేస్‌లో మనం జీడిపప్పునైనా పెట్టొచ్చు. అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ ఇలా డ్రై నట్స్ ఏది నచ్చితే అవి మీరు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు బేకింగ్ కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెల అడుగున మనం సాల్ట్ గానీ, లేదు అంటే ఇసుకనైనా తీసుకోవచ్చు. నేనైతే సాల్ట్ తీసుకుంటున్నాను. మరి ఇదేంటి ఇసుకలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది ఆల్రెడీ చాలా టైమ్స్ యూజ్ చేశానండి. కేక్స్‌కి, బిస్కెట్స్ కోసం. ఒకసారి మనం యూజ్ చేసిన సాల్ట్ అనేది పెట్టుకున్నామంటే చాలా సార్లు యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని గిన్నంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మూత కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనం కేక్ టిన్‌లో రెడీగా పెట్టుకున్నాం కదండీ బిస్కెట్సు. దాన్ని తీసుకొచ్చి ఈ గిన్నెలో పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి 10-15 మినిట్స్ వదిలేస్తే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి.
ఇవి బేక్ అయ్యేలోపు మిగతా పిండితో బిస్కెట్స్ చేసుకుందామండి. చూడండి అడుగు ఫ్లాట్‌గా ఉండే నేను ఒక కంచాని తీసుకున్నాను. దీనికి కూడా ఫస్ట్ చేసినట్టే ఘీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి కంచం మొత్తం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి వేసి మొత్తం డస్టింగ్ చేసుకోవాలనమాట ప్లేటంతా. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఇలా బిస్కెట్స్ ఎక్కువగా ఇష్టపడేవాళ్ళుంటే ఈ రెసిపీని వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మిగతా పిండుంది కదండీ! దాన్ని చిన్న చిన్న బిస్కెట్స్‌గా చేసుకొని ఈ ప్లేట్‌లో పెట్టుకోవడమేనండి గ్యాప్ ఇస్తూ. ఫస్ట్ చేసిన బిస్కెట్స్ బేక్ అవ్వగానే ఆ ప్లేట్ తీసేసి దానిలో మళ్ళీ ఈ ప్లేట్‌ని పెట్టడమేనండి. చూడండి బిస్కెట్స్ ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. సైజ్ కూడా పెద్దగా అయ్యాయి. ఈ బిస్కెట్స్ బేక్ అయ్యాయని మనకెలా తెలుస్తుందంటే ప్లేట్ అడుగున ఆల్రెడీ మనం డస్ట్ చేసుకున్నాం గదండీ పిండంతా గోల్డెన్ కలర్‌కి రాగానే మనం ప్లేట్ తీసేయాలండి బయటకి ఆ ఇసుక నుంచి. ఈ బిస్కెట్స్ ప్లేట్ నుంచి మనకి చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయండి. చక్కగా ఇలా చేత్తోనే తీసేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి అసలు. మీరు కూడా ట్రై చేయండి. టైమ్ ఏం పట్టదు. జస్ట్ 20 మినిట్స్ అంటే 20 మినిట్స్‌లో అయిపోతాయి. ట్రై చేసి రెసిపీ మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.